తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, విశాఖ, శ్రీకాకుళం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అటు తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కి సంబంధించి ముందు ఏపీకి వెళ్దాం. ఏపీలో గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, ఏపీలో 3 ఎమ్మెల్సీ నోటిఫికేషన్స్ కు స్వీకరణ మొదలైనట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సాంబశివరావు? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తంగా ఈ రోజు 3వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు అయితే స్వీకరించేది కూడా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గుంటూరు ఎన్నికల ఆర్వాగా రిటర్నింగ్ అధికారిగా ఉన్న గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. 11వ తేదీన ఎవరైతే నామినేషన్ వేశారో ఆ నామినేషన్ లో పరిశీలనకు గడువు ఇచ్చారు. ఇక ఎవరైతే నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు కూడా విత్డ్రా గడువు పెట్టారు. ఇక ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ ప్రక్రియ 27వ తారీఖున పోలింగ్ జరిగిన దానికి మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 10వ తేదీ వరకు కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్లు అయితే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.